హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. 180 నిమిషాలు 200 ప్రశ్నలు. ఇది కేవలం ఎగ్జామ్ కాదు, టైంతో మీరు చేసినటువంటి ఒక యుద్ధం. ఈ యుద్ధంలో చాలా మంది ఓడిపోతారు. వాళ్ళకి నాలెడ్జి లేక కాదు, వాళ్ళ ప్రిపరేషన్ బాగోలేక కాదు, కేవలం ఒకే ఒక్క చోట ఒక చిన్న తప్పు చేస్తారు. ఆ ఒక్క తప్పే వాళ్ళ ఉద్యోగం కళను దూరం చేస్తూ ఉంటుంది. అసలు ఆ తప్పు ఏంటి, దాన్ని మీరు ఎలా సరిదిద్దుకోవాలి, ఈ 180 నిమిషాలని మీ బలంగా మార్చుకొని వేల మందిని వెనక్కి వెళ్తున్నప్పుడు మీరు ముందుకెళ్ళి జాబ్ ఎలా కొట్టాలో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టీసీ టీఎస్టీ ఎగ్జామ్కి మీ ప్రిపరేషన్ చివరి దశలో ఈ వీడియోనే గేమ్ చేంజర్ అవుతుంది. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నేను సంబంధించి గ్రాఫిక్స్ వాడట్లేదు, నాకు టైం లేక నేను డైరెక్ట్ చేసిన కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్త చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందు మనం ఎగ్జామ్ గురించి సరిగ్గా అవగాహన చేసుకోవాలి. టీజీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అంటే టీఎస్టీ ఎగ్జామ్లో మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు. టైం కేవలం 180 నిమిషాలు ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు కూడా మీకు దొరికేది 54 సెకండ్ల కంటే తక్కువగా ఉంటుంది. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ అసలు కథ అనేది ఇక్కడే మొదలవుతుంది. చాలామంది చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే పేపర్ని ఫ్లాట్గా చూసుకోవటం అంటే 200 ప్రశ్నలు 150 నిమిషాలు, ఒకే ప్రతి క్వశ్చన్కి ఇంత టైం అని లెక్కలేసుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ఈ ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలు కూడా సమానం కాదు, అన్ని సెకండ్లు కూడా సమానం కాదనమాట. ఒక్కోసారి పేపర్ ప్యాటర్న్ని లోపలికి చూస్తే మనకి మిగతా విషయాలన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జి 30 మార్కులు, తర్వాత జనరల్ ఇంగ్లీష్ 30 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్కులు, సూపర్వైజర్ యాప్టిట్యూడ్ 60 మార్కులు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జనరల్ నాలెడ్జిలో ఒక ప్రశ్న ఉందనుకోండి, ఆన్సర్ తెలిస్తే పెడతారు, లేకపోతే వదిలేస్తారు. దానికోసం నిమిషాలు ఆలోచించే పరిస్థితి అయితే ఉండదు కదా. మహా అయితే 15 నుంచి 20 సెకండ్లలో నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోతాం అనమాట. ఇంగ్లీష్ కూడా అంతే ఉంటుంది. కానీ అసలు మీ టైం మొత్తాన్ని కూడా తినేసే రాక్షసులు ఎక్కడ ఉన్నాయో తెలుసా? అవే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, సూపర్వైజరీ యాప్టిట్యూడ్. ఈ 3 సెక్షన్లు కలిపి మీకు 140 మార్కులు ఉంటాయి. ఇక్కడే మీ టైం మొత్తం కూడా కిల్ అవుతూ ఉంటుంది. ఒక ఫజిల్, ఒక సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం కానీ, ఇవి మీ నుంచి టైంని డిమాండ్ చేస్తాయి. ఇక్కడే చాలామంది తమ ఈగోకు పోతారు. ఈ లెక్క నాకు వచ్చు, ఎలాగైనా చేసేస్తా అని పట్టుబట్టి కూర్చొని ఒకే ప్రశ్న 5, 6, ఒక్కోసారి 7 నిమిషాలు కూడా కష్టపడుతూ ఉంటారు. ఈ 5 నిమిషాల్లో మీరు 10 జీకే ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. కానీ ఈ సింపుల్ లాజిక్ ఎగ్జామ్ హాల్లో చివరి 15 మినిట్స్ బెల్ మోగినప్పుడు కానీ మీకైతే అర్థం కాదనమాట. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. బాగా తెలిసిన ప్రశ్నలు కూడా వదిలేసి టెన్షన్తో చెమటలు బట్టి చివరికి జాబ్ రేస్ నుంచి వాళ్ళే బయటకు వచ్చేస్తారు. కాబట్టి రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఈ పరీక్ష మీ నాలెడ్జిని కాదు, మీ టైం మేనేజ్మెంట్ స్కిల్ని టెస్ట్ చేస్తుంది. ఈ 140 మార్కుల సెక్షన్ని ఎలా డీల్ చేస్తారన్న దాని మీదే మీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ది ఫెయిల్ ప్రూఫ్ 3 రౌండ్ స్ట్రాటజీ ఏంటంటే, సరే ప్రాబ్లం ఏంటో మనకైతే అర్థమైంది కదా, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి మీరు అడుగుతారు. ఈ టైం ట్రాప్ నుంచి మీరు బయటపడటానికి ఒకే ఒక్క పవర్ఫుల్ మార్గం ఉంది. అదే 3 రౌండ్ స్ట్రాటజీ. నేను ప్రతి ఎగ్జామ్లో కూడా చెప్తూనే ఉంటా. దీన్ని సరిగ్గా మీరు ఫాలో అయితే మాత్రం 180 నిమిషాలు కూడా మీ కంట్రోల్లోనే ఉంటాయి. గుర్తుంచుకోండి, ఈ పరీక్షకు నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి ప్రతి ప్రశ్నను కూడా అటెంప్ట్ చేయడమే మన టార్గెట్. ఫస్ట్ రౌండ్ 1లో చూద్దాం. రౌండ్ 1 ది స్పీడ్ రన్ అనమాట. అంటే మొదటి 45 నుంచి 50 నిమిషాల వరకు దీనికి కేటాయించుకోండి. ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మీ పని ఫైటింగ్ కాదు, సర్వేయింగ్ అనమాట. అంటే మొదటి 45 నుంచి 50 నిమిషాల్లో మొత్తం 200 ప్రశ్నలు కూడా ఒక్కసారి మీరు స్కాన్ చేయాలి. ఈ రౌండ్లో మీ గోల్ ఒకటే, చూసిన వెంటనే సింగిల్ షాట్లో ఆన్సర్ వచ్చేటువంటి ప్రశ్నలన్నింటి కూడా జవాబులు పెట్టేయండి. రెండోది జనరల్ నాలెడ్జి. అంటే 30 ప్రశ్నలు ఉంటాయి కదా, ఇవన్నీ తెలిసినవే ఉంటాయి దాదాపుగా, ఇవన్నీ టకటక పెట్టేయండి. ఇక తెలియని వాటి గురించి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. రఫ్ షీట్ మీద ఆ క్వశ్చన్ నెంబర్ నోట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోండి. తర్వాత జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇది 30 ప్రశ్నలు ఉంటాయి. సింపుల్ గ్రామరు, వొకాబులరీ, ఎర్రర్ స్పాటింగ్ లాంటివి వెంటనే పూర్తి చేయండి. ప్యాసేజ్ ఎంత పెద్దగా ఉంటే ప్రస్తుతానికి దాన్ని స్కిప్ చేయండి. మీకు ఇంకా కాంప్రహెన్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు క్వశ్చన్ చదివి తర్వాత ఆన్సర్లో మన ప్యాసేజ్లోకి వెళ్ళండి, అది కాంప్రహెన్షన్లోకి వెళ్ళండి. క్వశ్చన్స్ ముందు చదవండి, దాంట్లోంచి కొన్ని పదాలు మనకు తెలుస్తాయి. ఈ పదాలు అక్కడ మనకి టాలీ అవుతాయి అనమాట. అప్పుడు మీకు పెట్టడానికి ఈజీగా అవుతుంది అనమాట. తర్వాత సింగిల్ లైనర్స్ అంటే రీజనింగ్ కానీ, ఆప్టిట్యూడ్లో నెంబర్ సిరీస్ కానీ, అనాలజీ కానీ, సింపుల్ పర్సంటేజ్ కానీ, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. చిన్న ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చే వాటిని ఈ మొదటి రౌండ్లోనే మీరు క్లోజ్ చేసి పడేయండి. తర్వాత ఈ రౌండ్ అయ్యేసరికి మీ చేతిలో దాదాపు 50 నుంచి 60 ప్రశ్నలకు సమాధానాలు అయితే కరెక్ట్గా ఉంటాయి.
అనమాట. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, మీ అకౌంట్లో ఆల్రెడీ 50+ మార్కులు అయితే సేఫ్గా ఉంటాయి. 2 ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బూస్ట్ అయితే అవుతుంది. పేపర్ మీద ఒక గ్రిప్ కూడా మీకు వస్తుంది అనమాట. ఇక రెండో రౌండ్, ఫస్ట్ రౌండ్లో మీకు తెలిసినవన్నీ పెట్టుకుంటూ వచ్చారు, 50+ మార్కులు సాధించారు అనుకోండి. రెండో రౌండ్ ది స్ట్రాటజిక్ బ్యాటిల్ అనమాట. అంటే నెక్స్ట్ 90 నుంచి 100 నిమిషాలు దీనికి కేటాయించండి. ఇది అసలైనటువంటి ఆట అనమాట. మీ టైం, ఎనర్జీ, తర్వాత మీ నాలెడ్జి అన్నీ కూడా ఇక్కడ వాడాల్సి ఉంటుంది. ఈ రౌండ్లో మనం ఆ 140 మార్కుల సెక్షన్ని టార్గెట్ చేస్తాము. ఇవి కొంచెం టైం తీసుకొని చేసేటువంటి ప్రశ్నలు అనమాట. ఇక్కడ మీ బలాన్ని వాడుకోండి. అంటే మీకు ఆప్టిట్యూడ్ బాగా వచ్చా, ముందు ఆ లెక్కలు కంప్లీట్ చేయండి. రీజనింగ్ మీ స్ట్రెంతా అయితే పజిల్స్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్తో మొదలు పెట్టండి. మీ స్ట్రాంగ్ ఏరియాని ముందు పూర్తి చేస్తే మూమెంటం మీ వైపు అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీరు 2 మినిట్ రూల్ పాటించండి. అంటే ఇది చాలా ముఖ్యం అనమాట. ఏ ప్రశ్నకైనా సరే 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంటే మీ ఈగోని పక్కన పెట్టండి, దాన్ని మార్క్ చేసుకొని వెంటనే మరో ప్రశ్నకి వెళ్ళిపోండి. గుర్తుపెట్టుకోండి, కఠినమైనటువంటి కష్టమైనటువంటి ప్రశ్నకు 1 మార్కే, సులభమైనటువంటి ప్రశ్న కూడా 1 మార్కే. కానీ ఒక్క దానికోసం 10ని వదులుకోవటం అనేది తెలివి తక్కువ పని అయితే అవుతుందన్నమాట. ఇంకా ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. ముఖ్యంగా సూపర్వైజరీ ఆప్టిట్యూడ్లో ప్రశ్నలోనే క్లూ అనేది ఉంటుంది. తొందరపడి తప్పుగా అర్థం చేసుకుంటే ఈజీ అయినటువంటి మార్కు కూడా పోతుందన్నమాట. నెమ్మదిగా జాగ్రత్తగా చదవండి. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి మీరు ఇంకొక 70 నుంచి 80 ప్రశ్నలకు పూర్తి చేస్తారు. అంటే టోటల్గా మీకు అటెంప్ట్ ఇప్పుడు 120 నుంచి 140 మార్కుల రేంజ్కి అయితే చేరుకుంటుందన్నమాట. ఇది మిమ్మల్ని చాలా సేఫ్ జోన్లో ఉంచుతుంది ఉద్యోగానికి. ఇక రౌండ్ 3, ఇది ఫైనల్ అసాల్ట్ అనమాట. అంటే చివరి 25-30 నిమిషాలు దీనికి కేటాయించుకోండి. ఇది క్లీనప్ రౌండ్ అనమాట. ఈ టైంకి మీరు మీ చేతిలో ఇంకా 25 లేదా 30 నిమిషాలు అరగంట వరకు ఉంచుకుంటారు. కానీ చాలా మందికి ఈ పాటికే టైం అయిపోతూ ఉంటుంది. ఇక్కడే మీరు రేస్లో ముందుకెళ్ళగలుగుతారు అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి 2 పనులు ఏంటంటే, ఫస్ట్ మార్కు చేసినటువంటి ప్రశ్నలు, రౌండ్ 1, 2లో వదిలేసినటువంటి కష్టమైన ప్రశ్నల దగ్గరికి మళ్ళీ వెళ్ళండి. ఇప్పుడు మీ మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ మంచి స్కోర్ చేసేసారు, 150, 170, 180 వరకు స్కోర్ చేశారు. కాబట్టి ఈ ప్రశాంతమైనటువంటి మైండ్తో ట్రై చేస్తే అప్పుడు రానటువంటి ఆన్సర్లన్నీ కూడా ఇప్పుడు వస్తాయన్నమాట. ఇక రెండోది ఏంటంటే ఇంటెలిజెంట్ గెస్సింగ్. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒక్క ప్రశ్న కూడా మీరు వదిలిపెట్టొద్దు. అస్సలు తెలియని ప్రశ్నలు కూడా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై అయితే చేయండి అనమాట. 2 ఆప్షన్లు తీసేయగలిగితే మీ గెస్ కరెక్ట్ అవ్వడానికి 50% ఛాన్స్ ఉంటుంది మీ దగ్గర. ఏమీ తెలియకపోతే గుడ్డిగా ఏదో ఒక ఆప్షన్, ఉదాహరణకు బి లేదా సి లేదా ఎంచుకొని మిగిల్చిన అన్ని ఖాళీలు కూడా నింపేయండి. ఈ 3 రౌండ్ స్ట్రాటజీని మీరు మాక్ టెస్ట్లలో పదే ప్రాక్టీస్ చేస్తే అసలు ఎగ్జామ్లో కూడా మీరు టైంని చూసి అసలు భయపడే అవకాశమే ఉండదు అనమాట. టైమే మిమ్మల్ని చూసి భయపడుతుంది. అభ్యర్థులు చేసేటువంటి ఘోరమైన తప్పులు ఏంటంటే, స్ట్రాటజీ ఎంత బాగున్నా కానీ కొన్ని కామన్ మిస్టేక్స్ మీ కష్టాన్ని బూడిదలో పోసిన పనీరు చేస్తారనమాట. వీటి మీద మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఏంటంటే, ఒకే సెక్షన్ మీకు అతుక్కుపోవద్దండి. కొంతమందికి ఏంటంటే మ్యాథ్స్ అంటే పిచ్చి, మొదటి గంటన్నర కేవలం రీజనింగ్, ఆప్టిట్యూడ్ మీద కూర్చుంటారు. ఇంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు అనమాట. అన్ని సెక్షన్లకు న్యాయం చేయాలి కాబట్టి ఒక సబ్జెక్ట్లో మీరు ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా అది మీకు జాబ్ ఇవ్వదు. అన్నింటిలోనూ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది. ఇంకోటి ఏంటి, ఓఎంఆర్ షీట్ని చివరిలో నింపడం. ఇది చాలామంది చేసేటువంటి మరో డేంజరస్ మిస్టేక్. మొత్తం 200 ప్రశ్నలు అయ్యాక చివరి 10 నిమిషాల్లో ఓఎంఆర్ షీట్ నింపుదామని అనుకుంటారు. ఆ టెన్షన్లో బబుల్స్ తప్పుగా నింపడము, ఆర్డర్ మిస్ అవ్వడము, ఇలాంటివి జరిగి తెలిసిన మార్కులు కూడా పోతాయి. అలాగే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ప్రతి 20 నుంచి 25 ప్రశ్నలు అయ్యాక 1 నిమిషం బ్రేక్ తీసుకొని ఓఎంఆర్ని నింపడం అనేది చాలా సేఫ్ అనమాట. ఇక మూడోది ఏంటంటే, పరీక్ష ముందు నిద్ర మానేయడం. ఎగ్జామ్ ముందు రోజులు కూడా రాత్రి కొత్తవి చదువుతూ నిద్రని పాడు చేసుకోవద్దు. మీ మెదడు షార్ప్గా పనిచేయాలంటే మీరు ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా 7 నుంచి 8 గంటల పాటు నిద్ర అయితే పోవాలన్నమాట. పరీక్ష రోజు ఉదయం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. ఇంకా ఎగ్జామ్లోకి వెళ్తూ కూడా చూసుకుంటూ మాత్రం పోకండి. ఇక 4th వన్ అంటే ప్రాక్టీస్ లేకపోవడం. ఈ 3 రౌండ్ స్ట్రాటజీని డైరెక్ట్గా మీరు ఫైనల్ ఎగ్జామ్లో ప్రయోగిస్తే ఇబ్బంది పడతారు. కనీసం 5 నుంచి 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు టైమర్ పెట్టుకొని ఇదే స్ట్రాటజీతో రాయండి. అప్పుడే మీకు మీ స్పీడ్, మీ స్ట్రెంగ్త్స్, మీ వీక్నెస్ దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, టీజీఎస్ఆర్టీసీ టీఎస్టీ పరీక్ష మీ నాలెడ్జ్ పరీక్ష కాదు. ఇది మీ మెంటల్ స్టెబిలిటీకి, మీ స్ట్రాటజీకి, మీ టైం మేనేజ్మెంట్కి అసలైనటువంటి అగ్ని పరీక్ష. ఆ 180 నిమిషాలని ఎవరు సరిగ్గా వాడుకుంటారో
వాళ్ళే విజేతలు అవుతారు. నేను చెప్పినటువంటి ఈ 3 రౌండ్ స్ట్రాటజీని పాటిస్తే మీరు ఖచ్చితంగా ఇతరుల కన్నా కూడా 20 నుంచి 30 మార్కులు ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్కులే మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయిందని నమ్ముతున్నాను. మీలాగే కష్టపడుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ స్ట్రాటజీలతో మేము ముందుకు వస్తాను. పరీక్షకి ప్రిపేర్ అవుతున్న వేళ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. భయపడద్దు, నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీదే. ఓకే, థ్యాంక్ యూ.